ఇంకొక ముఖ్యమైన అంశం ఈ ఐబొమ్మ రవి ఇష్యూ మీరు చూస్తున్నారు కదా, తనని కూడా హీరో కింద ట్రీట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఒకవైపున సినిమా ఇండస్ట్రీ దోపిడీలు, సినిమా టికెట్లు, సినిమా హాల్కి వెళ్తే దోపిడీ, ఇదంతా ఒకవైపు. ఈయన చేసింది కూడా తప్పే, పైరసీ, ఇల్లీగల్గా వెబ్సైట్ ఓపెన్ చేయడము, అండ్ దాంతోపాటుగా బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించిందని చెప్తున్నారు, పర్సనల్ డేటాని సేకరించిందని చెప్తున్నారు, దాన్ని వేరే రకంగా వాడుకున్నారని చెప్తున్నారు. సో రెండు తప్పులే ఉన్నాయి, కానీ ఇతని మాత్రం హీరోని చేస్తున్నారు జనం. కారణం ఏంటనుకుంటున్నారు మీరు? ఇప్పుడు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, మనమేమో ప్రజా సమస్యల మీద ఉద్యమం మీద పనిచేసేటోళ్ళం. సినిమా మీద మనం ఎప్పుడు ఎక్కువ మాట్లాడం, ఎందుకంటే మనం మేజర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఐబొమ్మ రవి ఇష్యూ వచ్చినప్పుడు సొసైటీలో రవిని హీరో లాగా ఎందుకు చూస్తున్నారని చూస్తే కామన్ సెన్స్. ఇవాళ ఒక సినిమా టికెట్ ఒక 50 రూపాయలు ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు, 150 రూపాయలు ఉండొచ్చు. కానీ సినిమాకి పోయి ఒక ముఖ్యమంత్రిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, సినిమాటోగ్రఫీ మంత్రిని ఇన్ఫ్లుయెన్స్ చేసి స్పెషల్ షో పేరు మీద 500, 1000 రూపాయలు పెట్టుకొని బహిరంగ దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఒక యాక్ట్ చేసింది, సినిమా టికెట్ మామూలు థియేటర్లో ఎంత ఉండాలి, ఐమాక్స్లో ఎంత ఉండాలి ఉన్నప్పుడు ఎవడో పెద్ద హీరో 100 కోట్లో 1000 కోట్లో పెట్టి పెద్ద ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తే అసలు స్పెషల్గా దోపిడీ చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చిన ప్రభుత్వం మొదటి దొంగ. అసలు ఎట్లిస్తారు? ఇప్పుడు మహేష్ బాబు సినిమాకో, లేకపోతే చిరంజీవి సినిమాకో, ఒక ఎన్టీఆర్ సినిమాకో చట్టం వర్తించదా వాళ్ళకి? అంటే చిన్న హీరోలు, అసలు వీళ్ళు హీరోలు ఎట్లయితారండి? అసలు ఫస్ట్ ప్రజలారా మీరు గమనించండి, ఆస్కార్ అవార్డు ఇచ్చేటప్పుడు, ఆస్కార్ అనేది ప్రపంచ స్థాయి ఆస్కార్ అవార్డు కదా, ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆర్ ద బెస్ట్ పెర్ఫార్మర్ ఆర్ ద బెస్ట్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్. వీళ్ళు హీరోలు కాదు, స్టార్లు కాదు. హీరో ఇప్పుడు వాడు పెట్టుకున్న జుట్టు వాడిది కాదు, నటుడు, గొప్ప నటుడు, మహానటుడు, లేకపోతే బాగా నటించిండు. యాక్టర్స్ ని స్టార్లుగా, మెగా స్టార్లుగా, పవర్ స్టార్లుగా, లేకపోతే సూపర్ స్టార్లుగా కీర్తించడమే భావదారిద్ర్యం. అదేదో అప్పుడు నటించింది. వాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళకున్న టాలెంట్, కళతోటి ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, దానికి గౌరవం ఇస్తాం. జాదు